హల్క్ని అంతం చెయ్యండి. గమ్యానికి గురి పెట్టాం సార్. క్షిపణి బయలుదేరండి. కాల్చండి కాల్చండి. ఆ గూఢాచారి యంత్రాలను చూసారా? ఒకానొకప్పుడు నా స్నేహితుడైన హల్క్ చేసే విస్ఫోటనాన్ని కనిపెట్టడానికి సైన్యం ఈ యంత్రాలను వాడేది. ఇప్పుడు అతన్ని ఒక రాక్షసుడిలా చిత్రీకరించి ప్రపంచమే భయపడేలా చేశారు. ఇప్పుడు నేను వీటి ద్వారానే హల్క్ని కొత్త కోణంలో చూపించబోతున్నాను. నాతో రండి. మీకు నేను ఒకరిని పరిచయం చేయబోతున్నాను. అతను ఇక్కడే ఉన్నాడు. మీకు అనుమతి ఇవ్వబడింది రిక్ జోన్స్. ఓ సహోదరా, నువ్వెలా ఉన్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు శుభవార్త చెప్పనా? అక్కర్లేదు. దీన్ని నువ్వు మొయ్యగలవా? నేను ఒక వెబ్ సిరీస్ ని తయారు చేయబోతున్నాను. ఎవరి కోసమో చెప్పుకో చూద్దాం. అలాంటి ఆలోచనే రానివ్వకు. ప్రపంచం అనుకుంటున్నట్టు నువ్వు రాక్షసుడివి కావని నేను నిరూపిస్తాను. నాకు తెలిసిన ప్రేమించే హృదయం ఉన్న హల్క్ ని ప్రపంచానికి చూపిస్తాను. అది ఎప్పటికీ జరగదు రేక్. మనుషులు ఎప్పుడు హల్కుని మాన్స్టర్ లాగే చూస్తారు. ఈ జే జోనాస్ జాన్సన్ చెప్పే తాజా వార్త, మానవులకు వచ్చిన కొత్త ఆపద ఇతనే. స్పైడర్ మ్యానే చెడ్డవాడు అనుకుంటున్నారు, కానీ కనికరం లేని ఈ పచ్చరంగు హల్క్ అనే రాక్షసుడు అంతకంటే చెడ్డవాడు. ఈ పచ్చరంగు రాక్షసుడు చేసిన దాడికి సంబంధించిన సాక్ష్యాలు మా దగ్గరున్నాయి. ఈ సాక్ష్యాలు హల్కు దారుణాలు చేయడంలో ప్రథముడని నిరూపిస్తున్నాయి. అతను భయంకరమైన వాడు. అవును, నిజమే. చూడు హల్క్, నువ్వు ఈ పాత సైన్యపు కారాగారంలోనే నీ జీవితాంతం గడపాల్సిన అవసరం ఏముంది? నేను ఇక్కడే ఉంటే అదుపు తప్పకుండా ఉంటాను. ఎవరికి హాని జరగదు. మంచి విషయమే. అచ్చం నువ్వు నాకు కావలసిన హీరోలా మాట్లాడావు. ఇది నువ్వు కెమెరా చూసి చెప్పొచ్చు కదా. రేక్, ఏంటిది? ఏంటది? అదేమై ఉంటుంది? సమస్య. అది దాదాపు మన దగ్గరకు వచ్చేసినట్టుంది. నువ్వు ఇక్కడే ఉండు. ఆ కెమెరా నా మొహానికి అడ్డుతీ. వద్దు, ఆగు. నగరంలో ఏదో సమస్య వచ్చింది. నేను వెళ్లే తీరాలి. దాడి చేయాల్సిన సమయం దగ్గర పడింది. ఇప్పుడు మనం హల్క్ జన్మస్థలమైన వెస్టా వెరిడేకి వెళ్తున్నాం. ఈ ఒక్క నగరంలోనే ప్రజలు హల్క్ ని బాగా ఇష్టపడతారు. ఈ పక్కనే ఉన్న ఎడారిలో అతని సృష్టి మొదలయ్యాక ఇక్కడి ప్రజలు అతన్ని పచ్చరంగు రాక్షసుడిలా భావిస్తున్నారు. ఇంతకు అదేంటి? సుడిగాల? ఈ వాతావరణ వైఫల్యం గామా శక్తి వల్ల జరుగుతోంది. ఈ శక్తి భిన్నమైన సుడిగాలుల్ని తయారు చేస్తోంది. నాకు తెలుసు. హల్క్ పుట్టిన ఊరు అన్ని రకాల వింతలకు నిలయంలా ఉంటుంది. నేనున్నానులే. హే, ముచ్చటగా మాట్లాడుతున్నా. మర్యాదగా అక్కడే ఉండు హల్క్. ఆ పాపను కిందకి దించో. నా మాట విని ఆ పాపను వదిలిపెట్టు. ఆగండి ఆగండి ఆగండి. మీరేం చేస్తున్నారు? హల్క్ ఆ పాపను కాపాడాడంతే. రేక్, ఏం చేయాలో నాకు తెలుసు. ఈ పాపని సురక్షితంగా తీసుకు